కొత్త కొత్త ఫ్రైలు చేస్తూ ఉంటారండి నేను. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఇవాళ పాపం సాయి ఓపెనింగ్ నేను చేశానండి. చేస్తే అక్కడ పెట్టేశారండి స్వాతి నాయుడు, బడేలు వీళ్ళందరూ కూడా ముడిగిలేసిందండి స్వాతి నాయుడు. ఏమండి అనుకోకుండా అసలు నేను రానన్నానండి. సత్య తీసుకెళ్ళి ఏదో నేను తిన్నా అంటే ఆకలిగా ఉన్నదమ్మా అంటే అమ్మ కొబ్బరి సాది అది పూర్తిగా బాక్స్లో చూపించిందండి. నేనే నాకు వద్దు అనేసి ఇంత అన్నం నేను పెట్టుకున్నానండి. యథార్థంగా బాబాయ్ ఒట్టిగా నేను ఎవ్వరికి చెప్పలేదండి. నేను సత్య ఇంటికి వచ్చాం. బడేలును సత్య బయటికి వెళ్ళారేంటండి. సత్య చెప్పాడేంటండి, లక్ష్మమ్మ అదేంటమ్మా ఇంతంతే పెట్టింది అన్నదే అని అంటాం. మరి బడేలు అంటమండి. బడేలుకి ఫోన్ చెప్తేనేమో బడేలు చెప్పడం అంటే సత్యే కదండి చెప్పినట్టు తప్పు కదా. బడేలు చెప్పాడండి మళ్ళీ, నువ్వు లక్ష్మమ్మకి ఎంత అన్నమే పెట్టాము. నేను తింటమే అందరికీ తెలుసు, ఎంత అన్నం తింటానో అందరికీ తెలుసు. దానికి అలా లక్ష్మమ్మ వచ్చింది, భోజనం పెట్టేసా, కొబ్బరి అన్నం పెట్టేసి, ఈ అన్నం పెట్టేసి అన్నీ ఎందుకండి ఇవన్నీ నోటితోలు మాట్లాడి ఇవన్నీ కూడా. ఎవ్వరు మీరు ఎన్ని వేషాలు వేసినా నేనేంటో అందరికీ తెలుసు, నా పద్ధతి ఏంటో అందరికీ తెలుసు, నేను ఎంత మంచిదాన్నో అందరికీ తెలుసు. అమెరికా వరకు కూడా ఇది యాదవాకి అయిపోయింది. అలాగే నేను అందరితో కలవనండి బాబు. ఈ బ్యాచ్తో ఈ మధ్యన కలిసిన వల్ల నన్ను తాటంగా పెట్టేస్తున్నారు. మొన్న అలాగే శరణబాబు కూడా నమ్మించి నన్ను వీడియోలను చెప్తే ఫ్రాంక్ వీడియో వాడికి చెప్పి నా చోట మాత్రం ఆడు జోడి తీసేస్తున్నానండి. నేను రివర్స్ అయిపోయాను, నిజంగానేమో రివర్స్ అయిపోయాను. లేదు మా ఫ్రాంక్ అని తప్పు కదండి. నేను నా వయసు ఎంత అండి, 80 దాటిని. అలాంటప్పుడు నాతో ఇలాంటి వీడియో తీయటం మీకు అవసరం అంటారా? అవసరమా? ఇంకోసారి ఇప్పుడు నాతో ఫ్రాంక్ వీడియోలు ఎవరో తీయకుండా మధ్యలో వేసి వెళ్ళిపోతాను. అర్థమైందండి? నాకు మీ డబ్బులు అక్కలేదు, ముష్టి ఇచ్చేది 500. అలాంటిది మీరు నన్ను ఇంత ఇబ్బంది ఏమి పెట్టగలదండి. ఇదిగో 200 కాయలు ఇచ్చానండి. అన్నం తెచ్చుకున్నాను, ఇదిగో పప్పు ఇది తెచ్చుకున్నాను, ఇదిగోనండి పచ్చడి తెచ్చుకున్నాను, ఇదిగోనండి ఎగ్గు తెచ్చుకున్నాను. హ్యాపీగా తింటున్నానండి. నాకు ఏం తక్కువ అండి చెప్పండి. కాకపోతే ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏడుతున్నానండి, అంతే బాధ. మా బాబు ఎప్పటి నుంచో ఉంటుంది, నువ్వు చుట్టూరు ఉన్న వాళ్ళు ఎదవల దగ్గరే ఉంటున్నావు, నువ్వు బయటకు వచ్చి అని చెబుతుంది. పోనీలే ఎవరు కూడా మనకెందుకు, నేను షూటింగ్ ఉంటే వెళ్తాను, లేదు అని అనుకుంటున్నానండి, అంతే. అదండి హ్యాపీగా అన్నం తింటున్నానండి. 70 రూపాయలు పోతే పోయినాయండి. మందులు కానీ పట్టుకెళ్ళాను 200 కాయంతో. అక్కడ 100 ఇద్దాం అనుకున్నాను. నువ్వు గొడవ పెడితే ఇంకేమిస్తానండి, నేను 100 నేను తినాలేదు, నేను 100 ఇవ్వాలి, నాకు అక్కర్లేదు. సెలబ్రిటీలు అంటే నేను సెలబ్రిటీ కాదంటండి. వాళ్ళు సెలబ్రిటీలు తీసుకుని ఓ పూజలు చేయించేసుకుని మొత్తం అందరూ పెట్టి సెలబ్రిటీ అయితే అప్పుడు అమ్మ గుర్తు రాలేదండి. వంటకి మాత్రం అమ్మ గుర్తు. అమ్మ అన్న ఏదుంటే అది అంతా నీకేనమ్మని. వద్దమ్మా, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను మోసం చేశారు నాయన. ఇలాంటి బిడ్డలో నాకు రోజుకి 500 ఇవ్వన్నానండి, అంతే. ఈ లోపల పెట్టేశారండి. స్వాతి నాయుడు వచ్చేసి అబ్బబ్బబ్బబ్బబ్బ నేను అన్నం పెట్టలేదు ఇలా సాగదీసేస్తుందండి. ఇలాగ తప్పు కదండి. మనందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎవరన్నా ఒకళ్ళు పొరపాటు మాట్లాడినా మీ యూట్యూబ్ నుంచి వందనంగా మాట్లాడుకోవాలి. ఇలాంటి అందరూ ఎందుకు తిడుతున్నారు? మీ బుద్ధి లేదా? ముడ్డికి 70, 80 వచ్చినా సరే ఇలాంటివి తిడుతున్నారు, వీడియోలను తిట్టుకుంటారు. అవసరం అంటారా? మంచిగా ఉండాలి, మంచిగా వెళ్ళాలి. ఇదిగో ఒక ఏజెంట్ చచ్చిపోయాడండి పాపం మొన్న. బంగారంలో ఊరికి కొంచెం నొప్పి వచ్చిందంటండి. అయినా సరే మళ్ళీ మొన్నటి షూటింగ్కి వెళ్ళారంట. ఆ షూటింగ్లోనే పడిపోయాడండి, షూటింగ్లోనే చచ్చిపోయాడు. చూసారా? ఇలాంటి అవసరం అంటారా? పచ్చికాయ నా మీద ఎవరన్నా ఏడిసినా, నా మీద అప్పనిందలు వేసిన గుమ్మడికాయ పగిలినట్టు పగిలిపోతారా? లెజ్జ కొడుకులారా, లంజుకుంటారా? నా జోలికి రాకండి. మీ జోలికి నేను రావట్లేదు. బంగారులో ఒక తుండి తండి పప్పులు వెళ్ళి అన్నది ఎరుముండ దించక మంచిగా మారిపోయింది, గొడవలేదు. ఈ బ్యాచ్ అంతా మొదలెడుతున్నారు. మీకు అవసరమా? వీడియోలో వందనంగా నుంచున్నప్పుడు వెనకాల నుంచి సత్యాలేలా గుంజేస్తున్నాడండి, తప్పు కదా. నా వయసు ఎంత? నీ వయసు 50, నా వయసు 55, 54 ఒకరు ఎక్కువ వేసేసింది. మీరు అన్నట్టు నా వయసు 80 అనుకుంటారండి. అలాంటిది ఎందుకండి నా మీద అలా ఎడుతున్నారు? అందుకే మీ సాయి గోదాన్ని, మీ వంట గోదాన్ని నా తెపాలలో నా స్టవ్ తీసుకుని నా గుమ్మ ఎదురుగుండా పెట్టుకుంటానండి. 5 కేజీలు బంగారంలో 200 లాభం వస్తుంది. చాలదండి, రోజుకు 200 అంటున్నాను, ఇంకా ఎక్కువే వస్తుంది, చెప్పకూడదు. 200 లాభం చాలు. సరేనండి, ఇక వాడటం చాలండి. మరి భోంచమంటారా? సరే, సాయి దగ్గర తినమనుకున్న బిర్యానీ తెప్పించుకున్నానండి. ఇప్పుడు హ్యాపీగా తింటాను, అంతేగా. నేను అన్నానికి ఏం ఆశపడండి, ఎంతే తింటాను. ఎప్పుడు కూడా నాకు ఒళ్ళు వచ్చేస్తున్నానండి ఈ మధ్యన. అందుకు లెక్కగా పొద్దుట ఇంత, సాయంత్రం ఇంత, మధ్యాహ్నం కూడా ఇంటి దగ్గర ఉంటే ఇంత తింటానండి. దానికి అస్తమానం అన్నం తినేస్తుంది. లజ్జ కొడకలారా, మీరేమన్నా నాకు పెడుతున్నారా? నా అన్నం నేను తింటాను, వండుకుంటాను, నేను తింటాను. మీకేమాయిరా ఎన్నిసార్లు తింటేని? పందులు బలిసిపోయారు తినేసి. నేను బలిసానా, మీరు బలిసారా? నేను 3 పూటలు తిన్నా ఇలాగే ఉన్నాను. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను చచ్చే వరకు కూడా. ఒకరితో చేయించుకోలేకుండా చచ్చిపోతాను నేను, తెలుసా? మీకు మళ్ళీ ముద్దలు అడిగి, ఇవి అడిగి, అన్నాలు అడిగి, కూళ్ళు అడిగి, డబ్బులు అలా అడగను. నేను ఇంటికి వెళ్తే బీరువా తాళం తీసి డబ్బులు తెచ్చుకుంటాను. నా పొట్టకు సరిపడి ఉంటాయి.
కోట్లు కాదు, లక్షలు కాదు, నా పొట్టకి ఎంత కావాలి ఆహారం అంత సరిపడి ఉంటాయి అక్కడ. అర్థమైందా? చాలండి ఇంకా. లాగించా ముండలారా, లాగించా పొడుకులారా, విషపకాయ మొదలెట్టాడండి. వాడు సర్వనాశనం అయిపోతాడు నా జోలికి వచ్చేదండి. ఆడికి రూమ్ ఇచ్చి ఇస్తే నా మీద పితిరెళ్ళి అవుతున్నాడు, నాకు జోడు తీసేస్తున్నాడు. తప్పు కదా. లక్ష్మమ్మని మనం అలా ఏం చేయొద్దని చెప్పాలి కదండి. ఓసారి కొట్టించాడు కదా. వీడిని కరెక్టాల్లో వేసి యోగం వచ్చిందండి. వీడికి 2 సార్లు కొట్టాడండి నైట్ డోరు. ఓనర్తో కూడా చెప్పానండి, అమ్మ నేను చూసాక చూద్దాం వాడి పని అన్నారండి. అంతే, నువ్వు మాట్లాడుకో, డోర్ కొట్టినా నాకు ఫోన్ చెయ్యి, చప్పుడు కాక నీ రూమ్లో ఉన్నదో లేదో చూస్తాను అని చెప్పాను. ఊరుకున్నానండి. ఫోనే లేని నేను ఇప్పించానండి బాబు రూము. పెద్ద పెద్ద దేవుళ్ళు అంటే వాళ్ళు కూడా అన్నారండి, ఇలాంటి అదో నువ్వు ఎందుకు దగ్గర కూడా పెట్టుకున్నావమ్మా, నీకు కాటేస్తావు ఎప్పుడో అని కదండి. బేవర్స్కి ఇచ్చేస్తున్నాడు, తాగేస్తున్నాడు, వాళ్ళ మీద రొంకులు కడుతున్నాడు. మరి అలాగే ఉంటుందండి. ఫుల్గా తాగించేస్తే అంతే. ఎవడైనా సరే ఫుల్గా ఎప్పుడు తాగించకూడదు ఎవరిని కూడానండి. వీడినే కాదు, ఎవరినే తాగించకూడదు. నేను చెప్పాను, నీకు ఇవ్వాల్సింది సీసా ఇచ్చేసి ఇంటికి పంపేయమ్మని చెప్పాను. పప్పులోకి ఆవకాయ. నా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉంటుంది, దబ్బకాయ పచ్చడి రాణిగారు ఇచ్చారండి, దబ్బకాయ పచ్చడి ఉంటుంది, ఆవకాయ ఉంటుంది, కొత్తిమీర పచ్చడి ఉంటుంది, మరి అల్లం పచ్చడి ఉంటుంది. మొత్తం 7 రకాల పచ్చళ్ళు అండి, నేను చెప్పలేను, అన్నీ ఉంటాయి. సరేనండి, ప్రస్తుతానికి పప్పు వేసుకుందాం, దాంట్లో ఆవకాయ ముక్క వేసుకుందాం. అలా చేసి ఏడిపించేశారండి బాబు నన్ను ఇవాళ. ఇంకా పైగా లక్ష్మమ్మ అలా వెళ్ళిపోవచ్చా అని ఫోన్లండి నాకు. బాబాయ్ బాబు మంచి మొగేదోళ్ళు కూడా మనుషుల దగ్గర మాటలు చెప్పేస్తున్నారు. ఆరమండలో అయితే కొంచెం చెప్పారంటే అదొక ఏమంటే అందరినీ అనలేదు, నన్ను తిట్టిన వాళ్ళు అన్నాను. మళ్ళీ అందరూ ఇద్దరికి రాకుండా నన్ను తిట్టిన వాళ్ళని దొంగమండలో అన్నాను. అరమండలో కూడా రొంకులు కట్టేస్తున్నారండి మనుషుల్ని. అలాంటిది మొగేదోళ్ళు కూడా సిద్ధమైపోయారండి. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఇదిగోనండి పొద్దుటే వెళ్ళి ఉల్లిపాయ ముక్కలు పోతున్నాయంటే కసక్కని తెగిపోయిందండి. బ్లడ్. నిన్న సామాన్లు అవి తోమేనండి. నేనే అన్నాను పని మనిషికి వద్దామని, నేనే చేసేస్తానని చేసి లాస్ట్ని అక్కడ చేకుంటే ఇలా అనేసానండి. పసక్కన వెళ్ళిపోయిందండి చెయ్య. జక్కుమంటే రక్తం అండి. గమ్ము డెట్టాయిలు పెట్టేసండి, పసుపు అంటించేసాను. కొంచెం 5 నిమిషాలు బాధపడ్డానండి. అంతే, ఏం చేస్తామండి, మన రాకపోవాలి అంతే. యూట్యూబ్లో డబ్బులు వస్తే ఎవరు కొట్టుకోపోతే నాశనం అయిపోతాడండి. ఒక్కొక్క ఎదవనా యూట్యూబ్ డబ్బులు కొట్టుకున్న ఎదవ పెళ్ళం బిడ్డలతో నాశనం అయిపోతాడండి. ఎదవ నా దీవులు తప్పనిసరిగా తగులుతాయండి. మంచి జయం అవుతుంది, చెడ్డ కూడా చెప్పింది జరుగుతుంది. నేను లక్ష్మీపుత్రాలండి, తెలుసండి. నా తండ్రికి కూడా నేను గుట్టిగా కలిసి వచ్చింది. ఇప్పుడు కూడా మా తమ్ముడికి 5 ఎకరాలు ఉన్నాయండి. 1 కోటి 80 లక్షలు ఇల్లు ఉంది. కాకపోతే నాకు ముద్దట్టండి రాని. చూసారా? అలాగా ఇప్పుడు వీడు కూడా స్వాతినాయుడికి ఆస్తున్నది, మరి వీడికి ఆస్తున్నది, ఉప్పలబాలికి అంత బోల్డ్ ఉన్నదని వాళ్ళని సెలబ్రిటీ చేసి ముందు ఉన్న వాళ్ళ చేత చేయించేసాడండి. అసలు వండింది పోయిందండి. వాళ్ళిద్దరు ఎవరిది వాళ్ళకే ఉంటుందండి. నా ఇల్లు నా దగ్గరే ఉంటుంది. మీరు అందరూ చెడగొట్టినంత మాత్రాన బట్ నా ముందు మీరు ఎవ్వరు కూడా పని చేయరు. నేను ఎప్పుడు